నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈహా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభోదయం. తంత్రజ్యోతిషమైనటువంటి ఈ వరుస వీడియోల్లో భాగంగా ఇప్పుడు మనము తర్వాత తెలుసుకోబోతున్నటువంటి అత్యద్భుతమైన తాంత్రికమైనటువంటి విగ్రహము, మహాశక్తివంతమైనటువంటి మరొక విగ్రహం ఏంటంటే కరుంగలి వినాయకుడు, కరుంగలి విఘ్నేశ్వరుడు. మనము కరుంగలి మాల గురించి మొట్టమొదట మాట్లాడుకున్నాము. అందులో కాళికా శక్తి ఉంటుందని. ఇక్కడ విఘ్నేశ్వరుడు వచ్చాడు. విఘ్నేశ్వరుడు ఎవరు? ఆమె కొడుకే కదా. అంటే దుర్గా గణపతి మంత్రము 1,20,000 సార్లు జపించి హోమాదులు చేసి ఆ మంత్ర ఫలితాన్ని ఈ కరుంగలి విఘ్నేశ్వరుడిలో రిజిస్టర్ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. దుర్గాదేవి, తర్వాత విఘ్నేశ్వరుడు. మరి విఘ్నాలకు అధిపతి, మరి దుర్గతులకు అధిపతి అయినటువంటి దుర్గాదేవి. ఇద్దరి శక్తి సంపూర్ణంగా ఈ యొక్క విగ్రహంలో ఉంది. మరి ఈ కరుంగలి విఘ్నేశ్వరుడు ఎలా ఉపయోగపడతాడు అంటే బ్లాక్ మ్యాజిక్స్ అంటే చేతబడులు, ప్రయోగాలు, చీకటి విద్యలు, రహస్య విద్యలు, ప్రయోగ బాధలు, మరి అంతు చిక్కినటువంటి మరి వైద్యానికి, శాస్త్రానికి ఎవరు ఊహకు అందనటువంటి సమస్యలు, ఎక్కడ ఏ విధమైన పరిష్కారం లేనటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు, శత్రువుల సమస్యలు, వీటన్నింటినీ సంపూర్ణంగా నిర్మూలించేటువంటి దుర్గా గణపతి మంత్రంతో అభిమంత్రించి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కరుంగలి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా వాడుతున్నారో ఆ యొక్క చెక్కకున్నటువంటి విశిష్టత, దాంతో చేసినటువంటి ఈ విఘ్నేశ్వరుణ్ణి కావాలనుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. స్వస్తి.